గత 5 నెలలుగా జైల్లో ఉంది. మరి దీనికి సంబంధించి కేజ్రీవాల్, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు, వారితో పాటు అనేక మంది కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్ అయిన దాంట్లో ఒక ప్రాసెస్ లో ఈరోజు బెయిల్ అనేది వాళ్ళకు వచ్చింది. సో ఈమె కన్నా ముందు ఏదైతే సిసోడియా గారు ఏదైతుందో ఆపు సంబంధించినటువంటి నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఆయనకు కూడా ఈ యొక్క కేసులో బెయిల్ రావడం అనేది జరిగింది. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయి, మరి బీఆర్ఎస్ బీజేపీతో విలీనం చేస్తామనే ఒప్పందం ఏదైతే మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, ఇది ఒక తప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే స్వయంగా ఆయన ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఏదో తాను పోతున్నటువంటి ఢిల్లీకి ఏదైతే ఆయన గులాంగిరి చేస్తా ఉన్నారో, మరి ఢిల్లీ ఏదైతే గాంధీ కుటుంబానికి నిత్యం తన యొక్క లయబిలిటీని మరి నిరూపించుకోవడం కోసం పోయిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. చూశారు మీరు ఎలక్షన్ల టైంలో కూడా రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు తీస్తుందని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల మధ్యలో తీసుకుపోయారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రతిదీ కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్స్. ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 400 హామీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాలన చేస్తుందో ప్రజాపాలన అనేది ఇది ఒక బూటకమైనటువంటి పాలన. సో దీన్ని వాళ్లకు గతంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గతంలో వాళ్ళు కలిసి పోటీ చేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఏ ఫార్మేట్ లో కూడా మేము కలిసి పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే ఉద్యమ సమయంలో నేను టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కూడా ఆ రోజు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు సో డిక్లేర్ చేయాలని అన్నప్పుడు అప్పుడు జేఏసీలో టిఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, అయినా మేము పొత్తులో క్యాండిడేట్ గా రాలేదు. మేము అంటే ఏ ఎన్నికల్లో ఏ ఫార్మేట్ లో కూడా మేము మరి ఈ యొక్క బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదు. సో ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన అనుకున్న సీట్లు రాలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ గా ఒక 35% ఓట్ బ్యాంక్ తో రాజకీయాల్లో సెకండ్ స్థానంలో ఉంది. సో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మరి ముందుకు వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేయాలి, ప్రజల ఓటును అంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనేది ఇవాళ ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. మరి దానికి సంబంధించి ఈ రోజు వీళ్ళు మహేష్ గౌడ్ మాట్లాడుతున్నా, ఇంకోటి మాట్లాడుతున్నా, ఇది జరుగుతున్నట్టు ఒక వ్యవహారం. రెండోది ఏంటంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక్క నిమిషం. మహేష్ గౌడ్ గారు అయితే ఏకంగా కవితకు బెయిల్ రావడంతో అసలు విలీన ప్రక్రియ ప్రారంభమైందని అనేశారు. బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని కూడా ఆయన అన్నారు. అదే నేను ఏమంటున్నాను, గతంలో కూడా కేసీఆర్ ఉద్యమ సమయంలో పోయి వాళ్ళ మొత్తం సోనియా గాంధీ కుటుంబాన్ని కలిసి పరివార్ మొత్తం కలిసి మరి మీ వాళ్ళే చెప్తా ఉంటారు కాలు మొక్కి వచ్చిందని చెప్పేసి, మరి ఆ రోజు కూడా అదే చెప్పారు, తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాని కేసీఆర్ మాట్లాడిన సందర్భం మనం చూసాం. సో ఎక్కడ బీజేపీ దగ్గర మేము కలుస్తామని చెప్పలే కదా వాళ్ళు. ఏ సందర్భంలో బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదు కదా. ఎన్నికలప్పుడు కూడా ఇదే అంశాన్ని తీసుకొని పోయి పదే మరి అసెంబ్లీ ఎన్నికల ముందు పదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని తీసుకొని పోయి ఆ రోజు ఆల్టర్నేట్ గా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అంటే జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిపాజిట్లు కోల్పోయినాయి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అయితే ఉందో మరి అటు హుజురాబాద్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత ఇక్కడ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో కావచ్చు, పూర్తిగా డిపాజిట్ కోల్పోయారు. అయితే ఆ రోజు ఏం చేశాడు, ఒక అబద్ధాలను ఆయన ప్రచారం చేయడం ప్రజల్లోకి తీసుకొని పోయాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి తీసుకొని పోవడం కారణంగా దాంట్లో తాను విజయం సాధించాడు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి దీన్ని క్రమంగా ఆపాలి. బీజేపీ ఒకసారి సెకండ్ లోకి వచ్చిందంటే ఫస్ట్ కి రావడానికి తక్కువ సమయంలోనే ఫస్ట్ కి వస్తుంది కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఆయన చేస్తున్నటువంటి ప్రచారం. రెండోది ఆయన లెక్కలతో సహా చాలా లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎంతెంత మెజారిటీ వచ్చింది ఏ పార్టీకి, లేదా బీఆర్ఎస్ ఓట్లన్నీ ఏమైపోయాయి, బీఆర్ఎస్ కి ఎందుకు పడలేదు అవన్నీ బీజేపీకి. నేను ఒకటి అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు 3 జిల్లాలకు ఆయన సంబంధం ఉంది. ఆయన
ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి కన్నా ముందున్నది ఎక్కడ మల్కాజ్గిరి. ఆయన ముఖ్యమంత్రి ఏదైతే లోకసభ ఉందో అది ఎక్కడ ఉందండి, మహబూబ్నగర్ ఉంది. ఆయన ఇప్పుడు ఏదైతే కొడంగల్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది జిల్లాగా వికారాబాద్ గా ఉంది. మరి 3 ప్లేసుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిచారు. మరి ఏందన్నట్టు రేవంత్ రెడ్డి గారు బీజేపీకి అండర్స్టాండింగ్ లో వచ్చాడా? మరి చెప్పమనండి వాళ్ళను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ గెలిచిన చోట్ల బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకున్నారని కదా ఆయన ఆరోపణ. నేనేమంటాడు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఈయన 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మహబూబ్నగర్ లో, ఎందుకు ఓడిపోయాడు ఆయన? 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి. సరే హైదరాబాద్ లో అంటే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఈ రోజు వికారాబాద్ లో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి ముఖ్యమంత్రి 7 సభలు పెట్టావు కదా, 7 నియోజకవర్గాలకు తిరిగి ఇంటింటికి పోయి నీ యొక్క ప్రచారం గురించి చెప్పావు కదా, నీవు తప్పుడు ఆరోపణలు చెప్పావు కదా, రిజర్వేషన్లు పోతామని చెప్పావు కదా, మరి బీజేపీ మతోన్మాద పార్టీ అని చెప్పావు కదా. మరి ఎందుకు ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీని మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ గారిని గెలిపించారు? అంటే ఇది ఒక అసంబద్ధమైనటువంటి ఒక ఆరోపణ తప్ప దీంట్లో ఎక్కడ ఉందని నిజం. మరి మనం రేవంత్ రెడ్డి గారు గెలిచిన రోజు ఎట్లా గెలిచారండి? అసలు పార్టీ మొత్తం తూర్చుకొని పోయినటువంటి పార్టీ, అసలు డిపాజిట్లు రానటువంటి పార్టీ, కనీసం ఎట్లా వస్తుందండి? మరి అక్కడ హుజురాబాద్ లో నిలబడితే 2500 ఓట్లు ఎట్లా వస్తాయి చెప్పండి? మరి అంతకన్నా ముందు వాళ్ళకు 50,000 60,000 ఓట్లు వచ్చినటువంటి దగ్గర ఎందుకు అట్లా వచ్చింది? మరి మునుగోడులో ఎందుకు అట్లా వచ్చింది? సో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారో, తాను గాంధీ కుటుంబానికి విధేయతను చూపించడం కోసం ఈ రోజు తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఆయనకి ఏది లేదు. ఇలా మనం చూసాం, ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన దగ్గర ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఆయనకు నిత్యం ఏంటంటే ఈ యొక్క గాంధీ కుటుంబంతో నేను తన యొక్క నిరూపణ చేసుకోవాలి, తన నాయకత్వాన్ని నేను బాంఛన్ అని చెప్పేసి చూపించుకోవడం కొరకు చేస్తున్నాడు తప్ప మరి ఆయన చేస్తున్నట్టు వ్యవహారం ఏంది కూడా కనిపించట్లేదు. నేను రెండోది కూడా ఇంకోటి ఏంటంటే, ఇలా కవిత గారు అరెస్ట్ చేయండి, ఆమె తప్పు చేయండి, ఎందుకు జైల్లోకి పోయిండు? ఎస్, బెయిల్ అనేది ఇది ద ప్రాసెస్ అండి. మనం చూసాం బెయిల్ అంతకులుగా ఉన్నటువంటి అనేక మంది కూడా బెయిల్ కొన్ని రోజుల తర్వాత శిక్ష విచారణ తర్వాత కొన్ని రోజుల తర్వాత వస్తుంది. అది మనకు ఉన్నటువంటి ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ ప్రక్రియ ద్వారానే వాళ్ళకి బెయిల్ వచ్చింది. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ ఇలాంటి దుష్ప్రచారం చేస్తోంది, కాంగ్రెస్ ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని మీరు అంటున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో పోయినటువంటి నాయకురాల గురించి ఇవాళ మొత్తం తెలంగాణ ఉద్యమానికే పెద్ద నాయకత్వం వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎవరో పేద ప్రజల కోసం